రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు జరిగింది. ఈ యుద్ధంలో తమ శత్రు దేశాలైన జపాన్, ఇటలీ, జర్మనీని ఓడించడం కోసం ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్ కలిసికట్టుగా పోరాడి విజయం సాధించాయి. రెండో ప్రపంచ యుద్ధంలో కలిసి పోరాడిన అమెరికా అండ్ సోవియట్ యూనియన్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద పవర్స్గా ఆవిర్భవించాయి. అమెరికా క్యాపిటలిజంని ఫాలో అయితే యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ కమ్యూనిజంని ఫాలో అయ్యేది. వీటికి ఉన్న ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వల్ల ఈ రెండు దేశాలు విడిపోయాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ వెస్ట్ అండ్ ఈస్ట్గా విడిపోయాయి. ఇందులో వెస్ట్ అంటే బ్లూ టీమ్ని లీడ్ చేసింది అమెరికా. దీంట్లో క్యాపిటలిజంని ఫాలో అయ్యే కంట్రీస్ అన్నీ అమెరికాతో చేరాయి. అండ్ నెక్స్ట్ రెడ్ టీమ్ అంటే సోవియట్ యూనియన్. ఏవైతే కమ్యూనిజంని ఫాలో అయ్యాయో ఆ కంట్రీస్ అన్నీ రష్యాతో ఉన్నాయి. ఇలా విడిపోయిన యుఎస్ఎస్ఆర్ అండ్ అమెరికా ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్ కోసం ఆధిపత్య పోరును స్టార్ట్ చేశాయి. దీంతో 1947లో కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. కోల్డ్ వార్ అనేది ఒక ప్రాక్సీ వార్. అంటే అతిపెద్ద పవర్స్ అయిన యుఎస్ఎస్ఆర్, అమెరికా డైరెక్ట్గా ఏ యుద్ధంలో పాల్గొవు. కానీ ఏ దేశాలైనా యుద్ధాన్ని స్టార్ట్ చేస్తే ఆ దేశాలు వెనకుండి నడిపిస్తాయి రష్యా అండ్ యుఎస్ఎస్ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ 1950 నుంచి 53 వరకు జరిగిన కొరియన్ వార్లో నార్త్ కొరియా వెనకుండి నడిపించింది యుఎస్ఎస్ఆర్. అలానే సౌత్ కొరియాని ముందుకు నడిపించింది యుఎస్. ఇలా ఏదైనా యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధం వెనక యుఎస్ఎస్ఆర్, యుఎస్ నిలబడి ఆధిపత్య పోరును కొనసాగించేవి. కానీ ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఆ ప్రాక్సీ వార్ వల్ల లాస్ అయ్యేది మాత్రం చిన్న కంట్రీసే. ఎక్కువ కాలం కొనసాగే ఈ యుద్ధాల వల్ల సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా చాలా తీవ్రంగా నష్టపోయేది చిన్న కంట్రీసే. కోల్డ్ వార్ జరుగుతున్న టైంలోనే 1949లో సోవియట్ యూనియన్ నుంచి రక్షణ కోసమని యూరోప్ కాంటినెంట్ నుంచి 10 కంట్రీస్, యుఎస్ఏ అండ్ కెనడా కలిసి కలెక్టివ్గా నాటోని ఫామ్ చేశాయి. ఈ నాటోని అమెరికాలో ఫామ్ చేశాయి. కానీ దీని హెడ్ క్వార్టర్స్ బెల్జియంలోని బ్రస్సెల్స్లో ఉంది. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటోకు సంబంధించి మెయిన్ ఆర్టికల్ 5. ఆర్టికల్ 5 ప్రకారం నాటోలోని ఏ సభ్యదేశం మీదైనా అటాక్ జరిగితే ఆ అటాక్ జరిగిన సభ్యదేశానికి మిగిలిన సభ్యదేశాలన్నీ కలిసి రక్షణ కల్పిస్తాయి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 10 ఓపెన్ డోర్ సిస్టమ్. ఈ ఆర్టికల్ బేస్డ్గా యూరోప్ కాంటినెంట్లోని ఏ కంట్రీ అయినా సరే నాటోలోకి ఎంటర్ అవ్వచ్చు. రీసెంట్గా స్వీడన్ ఎంట్రీ తోటి నాటోలోని సభ్యదేశాల సంఖ్య 32కు చేరింది. కోల్డ్ వార్తో అమెరికాకి, రష్యాకి ప్రతి విషయంలో కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఈ కాంపిటీషన్ టెక్నాలజికల్ అండ్ సైంటిఫిక్ కాంపిటీషన్ వరకు ఎక్స్టెండ్ అయింది. దీనిలో భాగంగానే న్యూక్లియర్ రేస్ స్టార్ట్ అయింది. రెండు దేశాలు ఒకదాంతో ఒకటి పోటీ పడి మరీ భారీ ఎత్తుగా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేశాయి. అండ్ స్పేస్ రేస్లో భాగంగా యుఎస్ఎస్ఆర్ ప్రపంచంలోనే ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ అయిన స్పుత్నిక్ 1ని 1957లో లో ఎర్త్ ఆర్బిటాల్లోకి పంపించింది. అమెరికాకు చెందిన నాసా ద్వారా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని మీదకి అడుగుపెట్టిన తొలి వ్యక్తిగా 1969లో చరిత్రకెక్కాడు. దీనికి యూజ్ చేసిన శాటిలైట్ అపోలో 11. దీంతో ఈ రేస్ ఆగలేదు. రెండు కంట్రీలు ఒకదాని మీద ఒకటి నిఘా కోసమని ఇంటెలిజెన్సీని స్టార్ట్ చేశాయి. 1947లో యుఎస్ఏ ఇంటెలిజెన్సీ ఏజెన్సీగా సిఐఏ ఫామ్ అయింది. సిఐఏ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇది ఇప్పటికి కూడా ప్రపంచంలోనే ప్రీమియర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా పనిచేస్తుంది. రష్యా 1954లో ఇంటెలిజెన్స్ ఏజెన్సీగా కేజీబీని తీసుకొచ్చింది. కానీ కేజీబీ వైఫల్యం వల్లే యుఎస్ఎస్ఆర్ స్ప్లిట్ అయిందనే ఇంటెన్షన్తో 1991లో కేజీబీని క్యాన్సిల్ చేశారు. 1980 దశకంలో యుఎస్ఎస్ఆర్ ఆర్థికంగా చాలా వెనుకబడింది. అంతేకాకుండా 1985లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, స్వేచ్ఛ ద్వారా ప్రజలకి స్వేచ్ఛ ఇవ్వబడింది. దీంతో ప్రజల్లో జాతీయ భావన పెరిగింది. ఇంకొక వైపు లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా లాంటి రిపబ్లిక్స్ స్వాతంత్రం కోసం పోరాటాన్ని మొదలుపెట్టాయి. దీంతో 1922 డిసెంబర్ 30న రష్యా, ఉక్రెయిన్, బెలారస్, ట్రాన్స్కకేషియాతో ఫామ్ అయిన యుఎస్ఎస్ఆర్ 1991 డిసెంబర్ 25న 15 కంట్రీలుగా విడిపోయింది. అతిశక్తివంతమైన యుఎస్ఎస్ఆర్ ముక్కలవడంతో కోల్డ్ వార్ కూడా అంతమైపోయింది. నిజానికి యుఎస్ఎస్ఆర్ ముక్కలవడానికి వెనకుండి నడిపించింది, మెయిన్ రోల్ ప్లే చేసింది నాటోనే. ఈ కోల్డ్ వార్ టైంలో మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఇండియా రోల్. అసలు ఇండియా వెస్ట్ సైడ్ ఉన్నిందా, ఈస్ట్ సైడ్ ఉన్నిందా? ఇండియా సిచ్యువేషన్. ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ గారు ఇండియాకి సంబంధించిన ఆర్థిక సంస్కరణల మీద దృష్టి సాధించారు.
కానీ ఇండియా కోల్డ్ వార్లో జాయిన్ అయితే ఆర్థికంగా నష్టపోతుంది. అంతేకాదు ప్రజల యొక్క శాంతి భద్రతలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. దీన్ని ఆలోచించిన జవహర్లాల్ నెహ్రూ గారు కోల్డ్ వార్లో జాయిన్ అవ్వకుండా న్యూట్రల్గా ఉండాలి అని డెసిషన్ తీసుకున్నారు. దీంతో 1955లో ఇండోనేషియాలో జరిగిన బాండుంగ్ కాన్ఫరెన్స్లో జవహర్లాల్ నెహ్రూతో ఘనా, ఈజిప్ట్, ఇండోనేషియా అండ్ యుగోస్లోవియా అధ్యక్షులు కూడా కలిసి న్యూట్రల్గా ఉండాలి అని డెసిషన్ తీసుకున్నారు. దీని ప్రకారం మనకు ఇండియాకి సంబంధించి 1954లో పంచశీల అగ్రిమెంట్లో జరిగిన 5 ప్రిన్సిపల్స్ బేస్డ్గానే 1961లో నాన్ అలైన్డ్ మూమెంట్ నామ్ని ఫామ్ చేశారు. నామ్ ఫామ్ అయింది యుగోస్లోవియాలోని బెల్గ్రేడ్లో. కోల్డ్ వార్ తర్వాత కూడా నామ్ అలానే కొనసాగుతూ ఈరోజు వరల్డ్లోనే యునైటెడ్ నేషన్స్ తర్వాత అతిపెద్ద సంస్థగా 120 దేశాల సభ్యత్వంతో కొనసాగుతూ ఉంది. ఫైనల్గా కోల్డ్ వార్ టైంలో 2 అతిపెద్ద శక్తులు మరియు వాటి మిత్ర దేశాల మధ్య డైరెక్ట్గా ఐడియాలజికల్ అండ్ పొలిటికల్ స్ట్రగుల్ జరిగింది. ఈ టైంలోనే నాన్ అలైన్మెంట్ మూమెంట్ పెద్ద దేశాల ప్రభావానికి లోన్ కాకుండా న్యూట్రల్గా ఉన్న చిన్న దేశాలకు మద్దతుగా నిలిచింది. థ్యాంక్ యూ.